మంగమ్మ గారి మనవడు. ఫ్యాన్ అసోసియేషన్ వేర్ ఆర్ యూ? అట్లాగే అభిమన్యుడిగా దానవీరేశ్వర కన్నలో వేర్ ఆర్ యూ? అట్లాగే ఈ మధ్యకాలంలో వచ్చిన సింహ కానీ, లెజెండ్ కానీ, శాతకర్ణి కానీ ఆయన మత్స్యధరకలు మనకు మరిపోలేనటువంటి చిత్రాలు. అదేవిధంగా మన హాస్పిటల్ చైర్మన్గా ఆయన పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి కూడా హాస్పిటల్ ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు ఏషియాలోని నెంబర్ 1 క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్గా చేయగలిగారు. ఇదంతా కూడా ఆయన మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మమ్మల్ని మార్గదర్శకంగా నడిపిస్తూ ముందరికి తీసుకెళ్లారు. ఆయన కాలంలో హాస్పిటల్ ఎంతో డెవలప్ అయింది, ఎన్నో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్లు వచ్చాయి, ఎక్విప్మెంట్ వచ్చింది, కొత్తగా ఈ మధ్యకాలంలో మనకి రోబోటిక్ సర్జరీ కూడా వచ్చింది. అట్లాగే టోమోథెరపీ స్టార్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా క్యాన్సర్ పేషెంట్స్ కి వేరే హాస్పిటల్కి రిఫర్ కాకుండా మన హాస్పిటల్లోనే అన్ని రకాల చికిత్సలు జరిగి పేషెంట్ బాగా మంచిగా అయి బయటకు వెళ్ళడానికి వీలు పడుతుంది. ఇది గర్వకారణం మనకు. ఇదంతా కూడా బాలకృష్ణ గారి అధినేపథ్యంలో జరిగింది. అలాగే కాకుండా పొలిటికల్ గా చూసారనుకోండి, మీరు ప్రప్రథమంగా గోదావరి జిల్లాలో ప్రారంభించిన బాలకృష్ణ గారు అక్కడ ప్రచారం వల్ల ఆ 2 జిల్లాలో ఆ టైంలో బ్రహ్మాండమైన తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత వహించి ఎన్నో సీట్లు గెలుచుకున్నాం. ఇక మానవతావాదిగా చెప్పాలంటే నేను చెప్పాల్సిన అవసరమే లేదు, అందరికీ తెలుసు బాలకృష్ణ గారు. ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మశ్రీ డాక్టర్ అన్న నందమూరి తారక రామారావు బసవ తారకం గారి ముద్దుల తనయుడు. ఆయన ఇవాళ 57వ పుట్టినరోజు వేడుకలు. ఆయన తిరిగిన ఈ నేల మీద ఈరోజు ఆయన లేకపోయినా సాక్షాత్తు ఆయన తిరిగిన ఈ ప్రదేశంలో మనమందరం పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుతున్నామంటే నిజంగా ఈ అవకాశం మనకి పూర్వజన్మ సుకృతం మాకు రావడం. ఇవాళ ఈ కార్యక్రమానికి పుట్టినరోజు వేడుకలకి నందమూరి వారసులు యువనటులు శ్రీ చైతన్య కృష్ణ గారు, శ్రీ తారకరత్న గారు, శ్రీ యశ్వంత్ గారు, అలాగే ఎన్టీఆర్ గారు, హాస్పిటల్ సిబ్బంది, స్టాఫ్, సిఇఓ గారికి, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరికీ కూడా, అలాగే ఇక్కడ విచ్చేసిన నందమూరి అభిమానులకి, అలాగే టీంకి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్న మాటకు ఆలోచించిన నిర్వచనం అన్న నందమూరి తారక రామారావు గారు అయితే, ఒక మంచి మహా ఉన్నత స్థాయికి ఎదగాలంటే కృషి, పట్టుదల, దీక్ష, అంకిత భావం, అపూర్ణత, ఇవన్నీ ఎన్నో పట్టుదల, ఇవన్నీ ఉంటేనే ఒక మహోన్నత సాధన చేస్తున్నారు. అలా చేరుకున్న వ్యక్తి ఈ రోజుల్లో ఒక సినిమా పరిశ్రమలోనైనా, ఒక సేవా రంగంలోనైనా, ఒక రాజకీయ రంగంలోనైనా అది మా అన్నయ్య నందమూరి బాలయ్య. ఎదిగే కొద్ది ఒదిగి ఉండే వంశం ఏదైనా ఒకటి ఉందంటే ఈ దేశంలోనే ఒక నందమూరి వంశానికి ఒక పేరు ఉంది. అలాంటి వంశంలో ఒక చిన్న అన్నగారి సెంటిమెంట్ ఒక సినిమాలో పిట్టకథ చెబుతా ఉంటాడు. అలాగే నేను కూడా ఒక చిన్న పిట్టకథ చెబుతాను. పూర్వం ఋషులు అంటే ఫస్ట్ రాక్షసులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఋషులు కానివ్వండి, మా యాగాలు చేసి దేవుడు ప్రత్యక్షమైతే మంచి వరాలు కోరుకొని వాళ్ళందరూ అంటే రాక్షసులు సైతం వరాలు వాళ్ళ శక్తులు సంపాదించుకొని రాజ్యాలను పాలించాలనుకుంటారు. అలాంటి శక్తులు వాళ్ళు పోరాటం చేసి వస్తుంది. మనమందరం ఏ పూజలు చేయకోకుండా నందమూరి తారక రామారావు ఆశీస్సులతో నందమూరి వారసులుగా మనందరం కూడా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాం. ఆ నందమూరి వంశానికి
ఇండియన్ ఆర్మీ ఎలా అయితే ఉంటుందో నందమూరి వంశానికి నందమూరి అభిమానులు ఎప్పుడు కూడా మన చివరి శ్వాస వరకు ఉంటూ మనందరూ ఆయుష్ కూడా నందమూరి వంశానికి ఉంటూ ఆ నందమూరి వంశం తేజస్సు ఇలాగే మనం ముందుకు తీసుకొని పోవాలా. మనం అందరం ముందుకు వెళ్ళాలంటే కూడా సేవా కార్యక్రమాలు ముందుండాలా. ఇవాళ తండ్రి ఎన్టీఆర్ ఆశయాలకు సేవకుడు అన్న నందమూరి బాలకృష్ణ, తండ్రి ఎన్టీఆర్ నటన విశ్వరూపానికి వారసుడు, నటనా విశ్వరూపానికి అభినవ సార్వభౌముడు మన అన్న నందమూరి బాలయ్య, తండ్రి రాజకీయ రంగానికి సేవకుడు, రాజకీయ రంగానికి సైనికుడు మన నందమూరి బాలయ్య. క్రమశిక్షణతో ఆయన ముందుకు వెళుతూ హాస్పిటల్ అంతర్జాతీయ స్థాయిలో వైద్య ప్రమాణాలతో దేశంలోనే అగ్రశ్రేణి హాస్పిటల్ గా తీర్చిదిద్ది ఆయన హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్ అందరినీ పర్సనల్ గా ఆయన కలిసి మాట్లాడించి వారిలో మనోధైర్యాన్ని కూడా నింపి ఎన్నోసార్లు నేను చూశాను, విన్నాను, ఆయన స్పర్శతో క్యాన్సర్ చేయించిన వాళ్ళు ఈ హాస్పిటల్లో ఉన్నారు. సాక్షాత్తు ఆ లక్ష్మీనరసింహ స్వామి ఉగ్ర రూపమే, ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీనరసింహ స్వామిని మనకు నందమూరి కింద బాలయ్య రూపంలో జన్మించారు. వాళ్ళ నందమూరి బాలయ్య పుట్టినరోజు వేడుకని నందమూరి వంశం వారసులతో జరుపుకోవడం అనేది కూడా మనము ఎన్పికే హెల్పింగ్ హ్యాండ్స్ చేసుకున్న గొప్ప అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఈ ఎన్పికే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేసే ప్రతి కార్యక్రమం కానివ్వండి ప్రజలకు అందుబాటులో ఉండాలా, 10 మందికి సేవ చేయాలా, సాటి వాటిని గౌరవించాలా, పెద్దల్ని గౌరవించాలంటూ మనం రామారావు గారి స్ఫూర్తి, బాలకృష్ణ గారి స్ఫూర్తి, నందమూరి వారసు స్ఫూర్తిలో మనం అందరం ఇలాగే ముందుకు వెళ్ళాలని ఈ అవకాశం కల్పించిన బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ సిఇఓ గారికి, మన చైర్మన్ శ్రీ నందమూరి బాలయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన తారక నాయకు, చైతన్య కృష్ణ నాయకు, ఇంకా అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈ రోజు కానీ ఈ మధ్య నాకు పరిచయలేదు. అండ్ నాతో బాబు మన గౌరవ ముందు సాధికారం చేసినప్పుడు చాలా పెద్ద యాస చేశాడు. నేను అప్పుడు భయపడ్డాను, జగన్ జాగ్రత్త, నీ యాస జాగ్రత్త, నువ్వు ఎంత పెద్ద యాస చేస్తున్నావు, ముందు నుంచి రాజధాని తిరుగుతూనే ఉండాలి, ఎండనక మానక హెల్మెట్ నువ్వు యాత్ర చేస్తావు, సో జాగ్రత్త, ముందు నీ యాత్ర జాగ్రత్త అని చెప్పి నేను ఆయనకి సలహా ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ జగన్ అయితే మంచి గట్టిగా కాబట్టి ఏమవుదు, బాగా ఫ్యాన్స్ మరి ఎలా ఉంటారు అందరూ, బాగా ఫ్యాన్స్ అందరూ మామూలు గట్టిగా ఉంటారు, చూస్తూ ఉంటారు ఫేస్బుక్లో అవుతారు, మంచిగా వస్తారు సార్ బాగా. అండ్ మీ ఫ్యాన్స్ మా ఫ్యామిలీకి మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే నందమూరి ఫ్యాన్స్ అదే మేము ఉన్నాం, మేము ఏం కాడుతున్నా సరే తిరుగుతున్నా సరే మీ వాళ్ళే, మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాకు గౌరవం వచ్చిందంటే అది మీరు ఫ్యాన్స్ అదే, నందమూరి ఫ్యాన్స్ అదే, దానికి చాలా గర్వంగా ఉంది. అండ్ ఫ్యాన్స్ అంటే కాదు, మీరు మా అందరు కుటుంబ సభ్యులు, నందమూరి ఫ్యాన్స్ అందరూ మా కుటుంబ సభ్యులు. ఎప్పుడు మేము కష్టాలు ఉన్నప్పుడు మీరు ఎప్పుడు చూసినా ఆదరిస్తారు. వాళ్ళతో బాలసింహాలు నిజంగా తారసింహాలు నిజంగా మీరు మా ఫ్లెక్సీకి దండలు చాలా చేస్తూ ఉంటారు, ర్యాలీలు కానీ చాలా చేస్తూ ఉంటారు ఎండలో. సో అలాంటిది మీరు కష్టాలు ఉన్నప్పుడు మేము తప్పకుండా అండగా ఉంటాం. నందమూరి ఫ్యాన్స్ తప్పకుండా నందమూరి ఫ్యాన్స్కి అండగా ఉంటుంది, వాళ్ళు ఏం కావాలని చేస్తుంది. అన్నదానం ఇప్పుడు బ్లడ్ క్యాంప్స్ చాలా ఉన్నాయి. అండ్ నాకు జగన్ కార్యక్రమం ఇచ్చినందుకు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన అగాధి తన విశ్వవిద్యాలయం నడుస్తారు పౌరుషాన్ని ప్రారంభించిన బాలయ్య అభిమానులకు, రామరాజు స్వాతంత్ర ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు, వేదిక పెద్దలకు, ప్రభాకర్ గారికి, ప్రసాద్ గారికి, మన చైతన్యకి, అలాగే ఎన్టీఆర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గుంటూరుకి గుంటూరులో చదువుకుని మంగళగిరిలో ప్రతిష్టాలు పనిచేస్తూ ఆయన వృత్తుల ప్రోత్సాహంతో
మద్రాసు వెళ్ళి ఎక్కువ ఎంతో కష్టపడి ఆయన కూడా ఇమేజ్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. నలుగురు కార్యక్రమాలు ఒక రాముడు అన్న, ఒక కృష్ణుడు అన్న, ఒక వెంకటేశ్వర అన్న, ఒక గురువులన్నా, ఒక రామదాసుడు అన్న మనకు ఆ మహానుభావుడు రూపంగా కనిపిస్తుంది. కానీ ఇది కాదు, పేద బలహీన వర్గాల వారికి ఏకత్వం చేయాలి, నా తెలుగు ప్రజలకి ఏకత్వం చేయాలని చెప్పి ప్రతి రైతు అనే కూడా ప్రతి శ్రామిక కష్టం ఆయన కష్టంగా భావించి ఊరు కూడా నియమాలతో 1922లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఆ రోజు ఆయన వేసిన తెలుగుదేశం నిజానికి ఈ రోజు పేదలకు అత్యున్నతమైనది. దేశానికి వెలుగుతున్న రైతులకు స్లాబ్ సిస్టమ్ ద్వారా కమిట్మెంట్ చేసి ప్రతి రైతుల వారిని రామని నడిపించుకున్నారు. పేద బలహీన వర్గాల వారికి ఉచితంగా వస్త్రాలను పంపిణీ చేసి రూపాయలకి ఎక్కించి మరి మన తెలుగు ఆలోచనలు ప్రత్యేక యూనివర్సిటీలు ఆస్తుల సమానాలకు ప్రపంచం ఎక్కడా జరిగిన యొక్క సంపూర్ణ మధ్యవర్గ విషయాన్ని అనుభవించి అన్నాన్ని ఇచ్చిన ప్రతి 6 వర్షం నేను ఉన్నానని చెప్పిన ఏకైక మహానుభావుడు మన తెలుగు వారి వారిని తల్లిలోనే కాదు ప్రపంచాన్ని సాధించుకునే ఏకైక యువ పురుషులు. తెలుగువారి బతుకున్నంత కాలం ప్రతి తెలుగువారి గుండెలో నందమూరి తారక రామారావు గారు బతికే ఉంటారు. నన్ను చాలా మంది అనుకుంటుంటారు, మీ తారక ఎంత సంపాదించారు, మీరు ఎంత ఆశించారు. ఆయన మనకి ఇచ్చిన డబ్బులు కాదు, స్థలాలు కాదు, పదవులు కాదు, ఒక పెద్ద కుటుంబాన్ని మనకు వదిలిపెట్టారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఏపీ మనవడు మా బాలయ్య కొడుకు అని చెప్పి గుండెలో పెట్టుకుని చూసుకుని మరి ఏదైనా ఎక్కువ చేస్తున్నాను నాకే తెలియదు. కానీ ఇంతవరకు ఆయన మనవడి వరకు అదృష్టాలు కనిపించారు. నందమూరి తారక రామారావు గారికి మనవడి చేస్తున్న మొదటి అదృష్టం అయితే లయన్ నందమూరి బాలయ్య. ఇందాక నేను చెప్పినట్టుగా ముఖసూటి ధనానికి మారుపేరు, క్రమశిక్షణకి మారుపేరు, అందానికి మారుపేరు, అన్నింటికన్నా ఎక్కువ మగతనానికి మారుపేరు. ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అటు పెళ్లి ఇండస్ట్రీ కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా రొమ్ము గురించి ఏం పర్వాలేదు నేను ఉన్నానని చెప్పి ముందుకు వచ్చి నిలబడే మొదటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 30 సంవత్సరాలుగా మన నందమూరి వంశాన్ని తన భుజస్కంధాలపైన మోస్తున్న వీరుడు మగాడు బాలయ్య. నేను ఇలాగే మీ ఒకరిని ముందుగా అభిమాని ఆ తర్వాత ఆయన గురించి అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి అటు సినిమా పరంగా కానివ్వండి, ఇటు నిజ జీవితంలో కానివ్వండి, వ్యక్తిపరంగా కానివ్వండి, నాకు తెలిసిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. ఆయన నాకు కనిపించినప్పుడల్లా ఆయన ఒక రోజు దూరంలోనే ఉంటారు. అది వదలంగా కాదు. సహజంగా ఒక అభిమానికి తనకి ప్రాణానికి ప్రాణమైన హీరోని చూసిన చూస్తూ పోతారు. ప్రతిసారి ఆయన చూసిన ప్రతిసారి నాకే పరిస్థితి అందరికీ చెప్తూ ఉంటాను. ఆయన నాకు బాబాయే కాదు, నాకు ఆయన దేవుడు. సూపు గుర్తు వేసుకున్న వెంకటేశ్వర స్వామి గారు. ఏది ఇవాళ చాలా సంతోషం ఉంది. మనకి 10వ రోజు అంటే 57వ జన్మదిన వేడుకలు. మరి తారకలు స్థాపించిన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మీ అందరి ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఎన్డీకే జగన్ గారి ఆధ్వర్యంలో
ఇంత అద్భుతంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ అభిమానం, ఆయన పట్ల చూపించే అభిమానం, ఆయన శ్రీరామ రక్ష ముందు ఎల్లప్పుడూ మీ అందరూ ఆయన వెంట ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మీ అభిమానానికి పేరు ప్రతి ఒక్కరికి నా పాదాభిమానాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మన వసతి అలాగే ఎన్నికే జగన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.